హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ క్రాంతి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అస్సలు చేయటం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రవ్వ లడ్డు. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళితే రవ్వ లడ్డు కోసం ముందుగా ఒక కప్పు రవ్వ, ఒక కప్పు చక్కెర, మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకోవచ్చు. వీటితో పాటు నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. మీరు ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. ఒక్క టీ గ్లాస్ పాలు కూడా అవసరపడతాయి. ఇక తయారీ విధానానికి వచ్చేస్తే ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మరొక 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని చక్కగా రవ్వ వేసుకొని వేయించుకోవాలి. రవ్వ చాలా చక్కగా వేగాలి ఫ్రెండ్స్. రవ్వ వేయటానికి టైం పడుతుంది. మీరు వేసిన వెంటనే వేగిపోయిందేమో అనుకుని మిగతా ప్రాసెస్ చేయకండి. దూరగా వేయించుకున్న తర్వాతే చేసుకోవాలి. ఇలా రవ్వని చక్కగా వేయించుకున్న తర్వాత నేనైతే కొబ్బరిని తురిమి తీసుకున్నాను. మీరు మిక్సర్లో వేసైనా పౌడర్గా కూడా చేసి వేసుకోవచ్చు. ఇలా తురిమి వేసుకోవటం వల్ల పంట కింద పడుతూ టేస్టీగా ఉంటుంది. అందుకోసమని ఇలా తీసుకున్నాను. నేను తీసుకుంది పచ్చి కొబ్బరి కాబట్టి అది పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా రవ్వలో కలిపి వేయించుకోవాలి. అలా వేగడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత మనం ముందుగా తీసుకున్న చక్కెర, దాంతోపాటు యాలకులు కూడా మిక్సీ జార్లో వేసి చక్కగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని వేసుకోవటం వల్ల చక్కెర అనేది చాలా బాగా కలిసిపోతుంది. ఎక్కువ తీపి తినాలనుకున్న వాళ్ళు ఇంకొక 3 టేబుల్ స్పూన్స్ చక్కెర కూడా యాడ్ చేసుకుని మిక్సర్ చేసుకోవచ్చు. చక్కెర పౌడర్తో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేసి అన్నీ కలిసిపోయేలా కలుపుకొని చల్లారే వరకు ఆగాలి. ఇలా చల్లగా అయిపోయిన తర్వాత ముందుగా తీసుకున్న కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి ఫ్రెండ్స్. అలా అయితేనే మనకి రవ్వ లడ్డు పాడవకుండా ఉంటుంది. కాంచకుండా తీసుకుంటే రవ్వ లడ్డు వెంటనే పాడైపోతుంది. పాలు కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనం లడ్డు చేసుకోవాల్సి ఉంటుంది. పాలన్నీ ఒకసారి వేస్తే రవ్వ మొత్తం పాడైపోతుంది. లడ్డు చేయటానికి రాదు. అందుకోసమని కొంచెం కొంచెం పాలు వేస్తూ ఇలా చక్కగా లడ్డూలు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మన టేస్టీ రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా చాలా త్వరగా చేసి పెట్టుకోగలిగిన స్వీట్ ఇది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బై బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.